నమస్తే. జెన్జీ అంటే జల్సాలేనా అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి రీసెంట్గా జరిగిన అధ్యాయంలో సో జెన్జీ ఎక్కువ మొత్తం దేనికి ప్రాధాన్యత ఇస్తుర్రు అండ్ ఎక్కువ మొత్తం దేనికి ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి కొన్ని రీసెర్చ్ చెప్పింది అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. అసలు చదువుదాం, మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. జెన్జీలంతా వాళ్ళ మొత్తం ఖర్చులో 70% 5 విభాగాల పైన ఒకవేళ మనము 5 విభాగాలుగా తీసేమంట ఎక్కువ దేంట్లో ఖర్చు పెడుతుందంటే అందులో 20% బిల్లులు, డిపాజిట్, సబ్స్క్రిప్షన్స్. సో జెన్జీ అంట వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 70%లో సో ఎక్కువ శాతం 20% వరకు వాళ్ళు సబ్స్క్రిప్షన్స్, బిల్స్, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ బిల్, ఆ బిల్, ఈ బిల్ అని చెప్పి వీటికి ఎక్కువ ఖర్చు పెడుతుందంట. 15% నిత్యావసర సరుకుల కోసం, 12.2% ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం, 11.9% షాపింగ్, 11.5% ఆహారం అండ్ 5% విహారయాత్రల కోసం ఖర్చు పెడుతుందంట. రైట్, ఓకే, ఫైన్. ఇంకోవైపు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాతో మమేకమై పెరిగిన యువతరం జెన్జీ బాధ్యతగా నడుచుకోవడంలో ఇబ్బంది పడుతుందా? వృధా ఖర్చులు ఎక్కువ చేస్తుందా? అనేక మంది పెద్దలకు వచ్చే సందేహాలు ఇవే. కానీ అలాంటిదేమీ లేదంటున్నాయి ఇటీవలి అధ్యయనాలు. సో క్లియర్, ఐ వాంట్ టు మేక్ దిస్ పాయింట్ క్లియర్ దట్ సో మీరు ఇచ్చారు ఇబ్బంది నడుచుకోవడంలో ఇబ్బంది పడుతుందా, వృధా ఖర్చులు ఎక్కువ చేస్తుందా అని చెప్పేసి చాలామంది పెద్దలు అంటారు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఉద్యమాలలో కూడా అణిచివేసే ప్రయత్నం చేశారు. అందరూ కూడా జెన్జీకి అసలు ఏమీ తెలియదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అవన్నీ కూడా అధ్యాయాలన్నీ చెప్తున్నా, అవన్నీ లేదు, మీరు చెప్పే మాటలనే తప్పు అని చెప్పేసి అధ్యాయాలు క్లియర్గా చెప్పేసినాయి అనమాట. జెన్జీ ఇప్పుడు ఎంతో స్మార్ట్గా ఆలోచిస్తుందని చెబుతున్నాయి. చదువు, జీవితం, ఖర్చులు, లక్ష్యాల పట్ల నేడు యువతీ యువకుల్లో ఒక స్పష్టత ఉంటుందని పేర్కొంటున్నాయి. అదేలాగో చూద్దామని చెప్పేసి వీలిచ్చారు. సో క్లియర్గా మనకు తెలుస్తుంది ఒక యూస్ఫుల్ సేవలు అంటే ఆర్థిక చెల్లింపులు, సబ్స్క్రిప్షన్ నిర్వహణ కోసం జెన్జీ యువత యూపీఐ, ఆటోపే సేవలను విరివిగా ఉపయోగిస్తుంది. ఇక సాలరీసే సంస్థతో కోఫౌండర్ పీయూష్ బగారియా ప్రకారం జెన్జీ యువత తమ ఆర్థిక జీవితంలో ప్రతి భాగాన్ని డిజిటల్ విధానంతోనే మేనేజ్ చేస్తున్న ఫస్ట్ జనరేషన్ ఇదే అని చెప్పేసి మొత్తానికి లగ్జరీ లైఫ్ కంటే రోజువారీ అవసరాలు, ఆటోమేటిక్ బిల్లులు జెన్జీ ప్రయారిటీ ఇస్తున్నట్టు ఈ అధ్యాయం స్పష్టం చేసింది. సో ఇట్లా ఈ విధంగా అంటే జెన్జీ అనేది ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కావచ్చు, లేకుంటే ఏది పడితే అది కొనడం కావచ్చు, అవన్నీ కాకుండా సో ప్రాపర్గా ఒక దిశానిర్దేశంలో ప్రాపర్గా ఒక లైన్లో పోతున్నారు అని చెప్పేసి క్లియర్గా అధ్యాయాలు చెప్పేస్తున్నాయి. ఆడ వాళ్ళ లక్ష్యాలు క్లియర్ ఉన్నాయి, వాళ్ళ ఖర్చులు క్లియర్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలని చెప్పేసి క్లియర్ ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు క్లియర్ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. సో ఏది నిజం, జెన్జీ ఖర్చుల అలవాట్లు ఎలా ఉన్నాయి? ఇదే విషయాన్ని సాలరీసే అనే సంస్థ ఒక అధ్యాయం నిర్వహించింది. సుమారు 5.2 లక్షల మంది ఉద్యోగులైన జెన్జీ వినియోగదారులకు మిలియన్ల కొద్దీ యూపీఐ లావాదేవీల ఆధారంగా నివేదిక రూపొందించిందంట. ఇక జెన్జీ అనగానే కేవలం లైఫ్ స్టైల్, విహార యాత్రలు, విలాసవంతమైన ఖర్చులే ప్రయారిటీ ఇస్తుందనే ముద్ర సమాజంలో ఉంది. కానీ నిజం కాదు. వాస్తవానికి ఈ తరం యువతీ యువకులు కూడా తమ నెలవారీ అధ్యాయంలో ఎక్కువ భాగం రోజువారీ అవసరాలు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రైట్. సో ఇప్పుడు చూసుకున్న ప్రతి ఒక్క జెన్జీ ఎవరైనా సరే 18+ ఉన్న పిల్లవాడు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఎవరైనా సరే 18 ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరు పార్ట్ టైం జాబ్ అనో ఫుల్ టైం జాబ్ అనో చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి ఆన్లైన్ కోర్సులు నేర్చుకుంటున్నారు, లేకుంటే ఆన్లైన్లో జాబులు చేస్తున్నారు. ఇక ఏమీ లేదు, ఒక బండి ఉందంటే గిగ్ వర్క్ల కింద పార్ట్ టైం స్విగ్గీ, జొమాటో, ఇన్స్టా ఏదో ఒకటి అదన్నే చేస్తారు. కానీ ఏ జెన్జీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉండలేదు. సో ఇది మాత్రం క్లియర్గా ఉంది. ఇంకోవైపు వీళ్ళు ప్రతిదీ మన పైన, ఎందుకంటే గతంలో చూసినప్పుడు అప్పటి జనరేషన్ మనకేంది, దానికో వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చెప్పేసి ఆగి ఆలోచించాల్సిన సందర్భం ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు లేదు. ఎందుకు చేస్తలేదు అని చెప్పేసి ఇప్పుడు చైతన్యం అవుతారు, ఇంకా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ప్రతిదీ ఇటు పర్యావరణం గురించి కావచ్చు, కరప్షన్ గురించి కావచ్చు, విద్యా వ్యవస్థ గురించి కావచ్చు, వైద్య వ్యవస్థ గురించి కావచ్చు, ఇట్లా ప్రతి దానిపైన జెన్జీలకు ఒక క్లారిటీ ఉంది, క్లారిటీకి ఒక ఐడియా ఉంది, దాన్ని బట్టి నడుస్తుంది. లేకుంటే ఇంత క్లారిటీ లేకపోతే 18 నుంచి 20-30 సంవత్సరాల పిల్లలందరూ కూడా సో జెన్జీ బ్యాచ్ అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తే 37 రోజుల పాటు ప్రొటెస్ట్ చేస్తే సో 60-70 ఏళ్ళు ఉన్న 20-70 ఏళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుల పీఠాలే కదిలిన పరిస్థితి. ఒక క్లియర్ విజన్తో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మనం చూసిన చాలా ఉద్యమాలు, ఇట్లా విద్యార్థి ఉద్యమాలు చాలా వచ్చి మధ్యలో అటు ఇటు అయిపోయి అటు ఇటు అయ్యి నీరుగారే సిచ్యువేషన్ చాలా చూసినాం, నీరు గారిపోయిన ఉద్యమాలు చాలా చూసినాం. కానీ రీసెంట్గా చూసిన కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఉద్యమం కావచ్చు, అక్కడ స్టూడెంట్స్ అందరు కలిసి చేసిన ఉద్యమం కావచ్చు, అండ్ ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్న ఉద్యమం కూడా చూసుకోండి. జార్ఖండ్లో ఏ విధంగా జరుగుతుందో అక్కడ కూడా క్లియర్గా వాళ్ళ పాయింట్ ఒకటే, మాకు ఎడ్యుకేషన్ ఫెయిర్గా ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలి.
సో వాళ్ళది ఒకటే మోటివ్ క్లియర్గా వాళ్ళు ఫస్ట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే విద్యా వ్యవస్థ చక్కగా ఉంటే అన్ని వ్యవస్థలు చక్కగా అవుతాయి. ఫస్ట్ ఎడ్యుకేషన్ లేకనే ఈ విధంగా ఉన్నాం మనం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ పైన, దాని తర్వాత హెల్త్ పైన ఫోకస్ చేస్తామని చెప్పి చెప్తారు. సో దానిలోనే స్కూల్ టీకర్ అనే ఉద్యమం కూడా తీసుకొచ్చారు. సో ఇట్లా ఈ విధంగా కాబట్టి ఎవరైతే జెన్జీ అసలు వేస్ట్, కాక్రోచ్ చూస్తే కక్కు వస్తుంది, కాక్రోచ్ చూస్తే ఎయిర్గా వస్తుంది అని చెప్పేసి మాట్లాడే ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి ఈ ఆర్టికల్ చూస్తే వాళ్ళకు ఐడియా వస్తుంది. సో జెన్జీలో వాళ్ళ దేశానికి ప్రమాదం, జెన్జీల రూపంలో మొత్తం దేశానికి, దేశ భద్రతకి అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్తున్న అపాలజెటిక్ సనాతని హిందూ. మీరు ఒకసారి ఈ వీడియో మేబీ మీరు చదువుకున్నారో లేదా క్లారిటీ లేదు మాకు, కానీ ఒకవేళ వస్తే మాత్రం చదవని, లేకపోతే చదవచ్చులకు చదివిపోయి. సో ఇట్లా ఈ విధంగా క్లియర్ చూడు ఎంత అన్నీ చెప్తున్నాయి. అలాగే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఏదో ఒకటి చేసి ఇలా ఉద్యమాలన్నీ కూడా నీరు గార్చే ప్రయత్నంకి చాలా పెద్ద ఎత్తున ఐటీ సెల్, ఆ సెల్, ఈ సెల్ అని చెప్పి అన్ని ప్రయత్నిస్తూ ఉన్నాయి. సో బాధ్యతల బట్టి ఖర్చులు స్టడీలో భాగంగా నిపుణులు జెన్జీ 2 ఏజ్ గ్రూపులుగా అంటే 18 to 23, 18 నుంచి 23 ఏళ్ళు, 24 నుంచి 29 ఏళ్ళు విభజించి విశ్లేషించారు. ఈ సందర్భంగా వయస్సు, ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే కొద్దీ వారి అవసరాల ఖర్చు 50% నుండి 59%కి పెరిగినట్లు తెలిసింది. అయితే అవసరం లేని ఖర్చులు మాత్రం 2 గ్రూపుల్లోనూ 38%గానే స్థిరంగా ఉన్నాయని అధ్యయనంలో విశ్లేషకులు నిపుణులు గుర్తించారు. అలాగే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే జియో హాట్స్టార్ 12.4% అగ్రస్థానంలో ఉన్న నెట్ఫ్లిక్స్ 10%, స్పాటిఫై 5% తొలతి స్థానాల్లో ఉన్నాయి. అంటే ఈ విధంగా సబ్స్క్రిప్షన్స్ పైన కూడా ఖర్చు చేస్తారు అది అని చెప్పి చెప్తారు కదా. సో వాటిపైన కూడా ఎక్కువ మొక్కు చూపుతలేరంట. సో ఇది అంటే ఈ జెన్జీ అంతా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అడ్వాన్స్మెంట్ కాకుండా అమ్మమ్మల టైం, ఆ టైం ఈ టైంలో ఎట్లా జీవించామో అదే లైఫ్ స్టైల్కి ఇష్టపడుతున్నాం. చూడండి, అమ్మమ్మ తోవలో జెన్జీ రూటే సపరేటు అని చెప్పేసి, అంటే అప్పటి విధంగా. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అని అంటే వాళ్ళే క్లియర్గా చెప్తారు. మానసిక లాభాలు, మానసిక ఆరోగ్యం, చేతులతో పని చేయడం యాంగ్జైటీ, డిప్రెషన్ను తగ్గిస్తుంది అండ్ రిపిటేటివ్ మూమెంట్స్ సెరటోనిన్ విడుదల చేస్తుంది, ఓపిక, ఫోకస్, సంతృప్తిని పెంచుతాయి అని చెప్పేసి ఇది క్లియర్గా. అంటే వాళ్ళు చేసే పని ఏదైతే గతంలో చూసినాం, గతంలో ఏ విధంగా అయితే అప్పటి మన తాత అమ్మమ్మల ఆ జనరేషన్లో ఏ విధంగా అయితే పని చేసి వాళ్ళు ఎంత చురుగ్గున్నారో, సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే దోవకు పోతున్నారు, అదే ఫాలో అవుతున్న పరిస్థితి. పర్పస్ ఉండాలి, ప్రయారిటీ ఇవ్వాలి. సో లక్ష్యం, స్వేచ్ఛ ముఖ్యం అంటున్న జెన్జీ. సో ఏదైనా సరే ఒక పర్పస్ కోసం పని చేస్తాం మేము, ఏదైనా సరే ఒక ప్రయారిటీ ఉంటేనే చేస్తామని చెప్పేసి కూడా ఈ అధ్యాయంలో క్లియర్గా తెలిసిందంట. సో వీళ్ళు ప్రధానంగా అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంట. సో తాము చేస్తున్న పని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే తృప్తి కూడా జెన్జీ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నేటి కంపెనీలు లేదా సంస్థలు కూడా ఇతర ఉద్యోగులకు ప్రయారిటీ ఇస్తున్నాయి. మెజారిటీ భారతీయ ఉద్యోగుల్లో తమ సంస్థలు తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నాయని, తామిచ్చే సలహాలు లేదా ఫీడ్బ్యాక్లను పని విధానంలో అమలు చేస్తున్నారని స్పష్టం చేశాయి. సో ఇట్లా విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జెన్జీలో చాలామంది కూడా వాళ్ళు ఒక ఆఫీస్ వర్క్ చేస్తూనే పార్ట్ టైం ఇంకో సైడ్ హస్సిల్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు వాళ్ళు ఒక ఎన్జిఓని చాలామంది ఎన్జిఓస్కి వర్క్ చేయడం కావచ్చు, లేకపోతే ఎన్జిఓ ఓన్గా బిల్డ్ చేసి ఆ విధంగా పనులు కూడా చేస్తున్నాయి. కాబట్టి ఇక నెక్స్ట్ తరం జెన్జీ తరం రీసెంట్గా ఒక అధ్యాయంలో కూడా తెలిసింది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు, నెక్స్ట్ 2029 ఆ టైంలో వచ్చి 28 to 29 ఆ టైంలో వచ్చే ఎలక్షన్లు అంట ఆల్మోస్ట్ 60 to 70% జెన్జీలో ఓట్లు వేయబోతున్నారట. సో కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నెక్స్ట్ 2 years 3 years టైం ఉందని అనుకుంటారుగా, ఆ విధంగా పని చేస్తే ఏదో ఒకటి గట్టెక్కుతారు. లేకుంటే మాత్రం కంప్లీట్గా జెన్జీ అంతా కూడా పాలిటిక్స్లో దిగితే సో కథ వేరే ఉంటుంది. దేశాన్ని ఇంకా డెవలపింగ్ కంట్రీ అని చెప్పి చెప్పుకునే మనం. సో త్వరలోనే ఒకవేళ జెన్జీ కూడా ఎటువైపు పోకుండా ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి పాలిస్తే మాత్రం డెవలప్డ్ కంట్రీ కూడా అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు.